నా జీవితంలో టైగర్ని అసలు ఇంత క్లోజ్గా చూడలేదు నేను, జస్ట్ 6 feet డిస్టెన్స్ నుంచి. సఫారీ ఫస్ట్ సఫారీ ఎక్కడో చూసినట్టుంది కదా, ఎక్కడ తెలీదు నేను చెప్తా. మనాలి ట్రిప్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు కదా. దానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి, నువ్వు ఎక్కడో విజయవాడలో చూసాం. అయ్యా ఫస్ట్ ఆ క్లిప్ తో. సో విజయవాడ రైట్ నౌ హైదరాబాద్ లో ఉన్నాము. సో హైదరాబాద్ కి జై శ్రీరామ్ హైదరాబాద్కి వచ్చేసరికి, సో హైదరాబాద్లో భయ్య ఉంటాడు అనమాట. అంటే నేనున్న ఏరియాలోనే ఉంటాడు. సో సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా తను చాలా బిజీ ఉంటాడు. కానీ కలుద్దామా వద్దా అని చెప్పి ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టాను. సో తను యాక్చువల్గా వేరే ఊరు వెళ్తూ ఉండే ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకుని నేను సాయంత్రం వరకు ఉంటానని మనతో పాటు ఉన్నాడు ఈరోజు. సో ఈరోజు మేము ఇద్దరం కలిసి జూ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. సో అదే భయ్య ఛానల్ గుర్తుంది కదా, ప్రతాప్ తెలుగు ట్రావెలర్. ఇక్కడ పెడుతున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా వేస్తాను. యాక్చువల్గా తనకి చాలా హై ప్రొఫెషన్లో ఉన్నాడు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. సో యూట్యూబ్ అనేది ఆయనకి జస్ట్ నథింగ్. ట్రావెలింగ్ అనేది ఇష్టం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇష్టం. ఫస్ట్ టైము మనాలికి వచ్చాడు మనతో పాటు. సో అది, సో ఈ ఉన్న కాసేపు హైదరాబాద్లో టైం వేస్ట్ చేయకూడదని చెప్పి దీనికైతే వెళ్తున్నాం జూ పార్క్కి. సో అదే కీప్ వాచింగ్, వీడియో చాలా చాలా బాగుండబోతుంది. భయ్యా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి మనకి బై ఓవరాల్ వెళ్ళామంటే 40, సిటీలో వెళ్ళామంటే 20. బట్ ఓవరాల్ వెళ్ళిపోతాం, ఎందుకంటే సిటీలో ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్ వెళ్ళిపోతాం. భయ్యాకి వచ్చి లాస్ట్ టైం కార్ మోడల్ బెలెనో ఉండేది. సో ఇప్పుడు భయ్యా మోడల్ ఏంటిది? విన్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్. సో పెట్రోల్ కూడా సమస్య లేదు. రేంజ్ ఎంత భయ్యా ఇది? 350. ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? ఫుల్ 40 minutes అవుట్ సైడ్ అయితే, ఇంట్లో అయితే 5.5 hours. ఓ సూపర్. బయట పెట్టుకున్నట్లయితే 40 minutes. ఓకే. ఇంట్లో పెట్టుకున్నట్లయితే 5.5 hours. బయట అయితే మనకి ఇంట్లో అయితే 7.5 kW ఛార్జర్. ఓకే. ఇంట్లో అయితే. ఓకే. బయట అయితే నీకు అప్ టు 200 kW ఛార్జర్ యాక్సెప్ట్ చేస్తుంది. సూపర్. 1 kilometer తిరిగేసాను ఇప్పుడు, 1 year కూడా కాల. ఓ అంటే మామూలుగా ఇప్పుడు మనం బయట ఛార్జ్ చేస్తాము, బ్యాటరీ ఫుల్ అయినందుకు ఎంత చేస్తారు వాళ్ళు? కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి హెచ్పి ఉంది. ఓకే. హెచ్పి కూడా 18 rupees ఛార్జ్ చేస్తాడు పర్ యూనిట్. ఓకే. గ్లేడా ఉంది. ఓకే. గ్లేడా కొన్ని ప్లేసెస్ లో 22 rupees ఛార్జ్ చేస్తాడు. ఓకే. కొన్ని ప్లేసెస్ లో 90 rupees ఛార్జ్ చేస్తాడు. మెట్రో సిటీ అనుకో 22 ఛార్జ్ చేస్తాడు. లేదు బయట వెళ్ళాము అంటే మన హైవే మీద లేకుంటే టోటల్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోయాము, అక్కడ ఏంటంటే నీకు యూజెస్ తక్కువ ఉంటుంది కాబట్టి 19 rupees to 20 rupees ఛార్జ్ చేస్తాడు. ఓకే. మామూలుగా ఫుల్ అవడానికి ఎన్ని యూనిట్లు పడుతుంది? ఇది 2234 units పడుతుంది. ఇన్ జనరల్ అయితే 38 units. 38 units అంటే మనం ఆల్మోస్ట్ ఒక 350 kilometers. అంటే యూనిట్ 10 kilometers నడుస్తుంది ఇంచుమించు. అది. సో ఎలక్ట్రిక్ కార్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మామూలుగా మనకు ఫ్యూల్ అయితే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుంది? ఇంకొక విషయం చెప్పాలి, హైదరాబాద్ లో ఫ్యూల్ ప్రైసెస్ నడుస్తుందా ఇప్పుడు? నేను నిన్నే కార్ కావాలంటే పెట్రోల్ పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి సూపర్. ఇంకా రూలింగ్ అంతా కూడా ఫ్యూచర్ నాకు తెలిసి ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది, ఎలక్ట్రిక్ అండ్ సిఎన్జి. ఒక మేబీ 2 years ఆల్రెడీ సెంటర్లో కూడా అనౌన్స్ చేశారు కదా, కొద్ది రోజుల్లోనే మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ తీసుకొచ్చేస్తామని. సరే, కార్ చాలా బాగుంది. ఇది కారు నాకు తెలిసి మినీ రేంజ్ రోవర్ లాగా అనిపిస్తుంది, నాకు చిన్న రేంజ్ రోవర్ లాగా అనిపిస్తుంది షేప్ అది. ఫ్రంట్ నుంచి చూస్తే మనకి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందంట. దోశ చూద్దాం. ఎగ్ దోశ ఉందేమో అడుగు. ఎగ్ అయిపోయినాయి.
హైదరాబాద్ వచ్చి బోండా తినకపోతే ఎట్లా? సో బోండా ఒక ప్లేటు, దెన్ మసాలా దోశ ఒకటి తీసుకుంటాం. సో ఇది ఎందుకంటే బాగా ఎక్స్క్లూజివ్ కాబట్టి కుమ్మేద్దాం. ఇది మన దోశ కాదులేండి, మన దోశ గీకారం దోశ నా ఫేవరెట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ దోశ దొరుకుతుందేమో అని చూస్తాను. సో దోశ నాకు చాలా ఇష్టం. దోశ తిన్న తర్వాతే మిగతా పనులన్నీ. ఇది బోండా సేమ్ నాలాగే ఉంది. బ్రో ఇడ్లీ తీసుకున్నాడు, నేనేమో బోండా తీసుకున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో బోండా స్పెషల్. బోండా అయింది, బోండా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు గీకారం దోశ వేరే లెవెల్. బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోయింది. భయ మంచి దోశ పెట్టించాడు. సో డ్యూటీ ఎక్కేసాం ఇద్దరం. భయ రెడీయా? రెడీ, లెట్స్ గో. ఎంత పడింది భయ? ఇది 19.8 పడ్డది. 19.8 పడ్డది. కాకపోతే నీకు ఫ్యూయల్ వల్ల ఇంకొక 5 to 6 lakhs సేవ్ అవుతుంది. జై శ్రీరామ్. ఇదిగోండి ఇప్పుడే మ్యాప్స్ అయితే ఆన్ చేసుకున్నాము. జూ పార్క్ ఇక్కడ నుంచి కరెక్ట్గా 29 kilometers ఉంది అండ్ 40 minutes టైం. ORR పై నుంచి అయితే వెళ్ళాలి. ట్రాఫిక్ కూడా అంతంత మాత్రమే ఉంది, కానీ సూపర్ స్టార్ సూర్య మాత్రం రఫ్ ఆడిచ్చేస్తున్నాడు ఈ టైంకి. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్. చూడండి ఇదంతా కూడా మామూలుగా US, సింగపూర్, వేరే ఏదైనా కంట్రీ అనుకుంటారేమో. కాదు, ఇది జస్ట్ మన ఇండియాలో హైదరాబాద్. చూడండి అసలు హైటెక్ సిటీ. ORR పైకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇంకా నుంచి జస్ట్ 34 minutes. డెలాయిట్ బయట నుంచి చూసా కనిపిస్తుంది. ఇట్లా ఎంటర్ అవ్వాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి. కానీ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు బయటికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. భయ్యా వాళ్ళ ఆఫీస్ వచ్చి ఇదంట విధి. భయ్యా ఈ విధి నీ విధిరాతను మార్చేస్తుంది భయ్యా, నాకు అనిపిస్తుంది. మార్చేయాలబ్బా. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ ORR పైన అయితే క్రూజ్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ ఇంకా 25 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది ఇంకా చూపించింది చాలు, డైరెక్ట్గా మనం జూ పార్క్ దగ్గర అయితే కలుద్దాం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే జూ పార్క్ ఎంట్రన్స్, నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక్కడ జనరల్ ఎలానే ఉంటుంది, అది కాకుండా హాలిడే. ఈరోజు నాకు సావు కన్ఫర్మ్ భయ్యా, తెలిసిపోయింది. సూపర్ స్టార్ సూర్య బగబగలాడిచ్చేస్తున్నారు. అసలు ఘోరం, చిట్లిపోతుంది చర్మం. టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశాడు భయ్యా. ఎందుకంటే ఆడ మ్యాటర్ చూపిస్తుంది చూడండి, అది ఒక పెద్ద జాతరలా ఉంది. దాన్ని చూసిన తర్వాత లోపలికి వెళ్తామో లేదో అన్న డౌట్ కూడా వచ్చింది నాకు అసలు. అందుకని ఆన్లైన్లో చేశాడు భయ్యా. పర్ హెడ్ ఎంత పడింది టికెట్ మనకి? 120 విత్ బ్యాటరీయా? ఓ తెలుసుకునేసావు. సో పర్ హెడ్ వచ్చేసి విత్ బ్యాటరీ కారు 120 rupees పడిందంట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. బెస్ట్ ఏంటంటే వీకెండ్స్ అవాయిడ్ చేసేయండి. వీకెండ్స్ అంటే లైక్ ఫ్రైడేస్ కానీ, సాటర్డేస్ కానీ, సండేస్ కానీ అవాయిడ్ చేసేయండి. బయట విహార్ ఫుడ్ కోర్ట్ అని ఉంది. అండ్ ఇక్కడ చూడండి హైదరాబాద్ జూ. ఎంట్రన్స్కి అటు సైడ్ వచ్చేసి క్లాక్ రూమ్ ఉంటుంది. అంటే మీ బ్యాగ్స్ కానీ అట్లాంటి కానీ ఏవైనా కానీ అక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు అక్కడ. టికెట్స్ది వెబ్సైట్ అది కింద ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో. సో ఎవరైనా కానీ అక్కడి నుంచి బుక్ చేసుకోండి. ఆ క్యూ అంతా కూడా అవాయిడ్ చేసేయచ్చు. క్యూ లైన్లో అయితే వెళ్తున్నాం లోపలికి. అక్కడ చూపిస్తున్నాడు కదా లోపలికి ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, వెపన్స్ కానీ, కత్తులు అట్లాంటివి కానీ, సిగరెట్లు అట్లాంటివి తీసుకురాకూడదు, చూసుకోండి. టికెట్స్ది మ్యాటర్ చెప్తా చూడండి. యాక్చువల్గా ఏంటంటే 2 టికెట్లు బుక్ చేస్తాం మేము, 2 రకాల టికెట్స్. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి నంబర్ 1 ఎంట్రీ టికెట్. ఎంట్రీ టికెట్ అంటే సిటిజన్ టికెట్ అంటారు. అది సిటిజన్ మామూలుగా లోపలికి వచ్చే టికెట్. అది వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 100 rupees. ఎంట్రన్స్లోనే ఇదైతే ఉంటుంది మనకి. ఈ బగ్గీ బుకింగ్, టాయ్ ట్రైన్, ఫుడ్ కోర్ట్ అవన్నీ. ఇదిగోండి బ్యాటరీ కార్ వచ్చేసి పర్ హెడ్ 120 rupees. చిల్డ్రన్స్కి అయితే 70 rupees. ఎక్స్క్లూజివ్గా కావాలంటే 11-seater, 14-seater ఉంది. అక్కడ కనిపిస్తుంది చూడండి వాటి ప్రైజెస్ అంతా. క్యూ లైన్ బ్యాక్ సైడ్ సీట్స్ ఆక్యుపై చేస్తుంది. మ్యాటర్ ఏంటంటే బ్యాక్ సైడ్ మొత్తం వెయిట్ ఉన్న పర్సన్స్ కూర్చున్నారంట.
మూవ్ చేయగానే ఇది ఇలా లేచి అవుట్. స్టార్ట్ అయింది, ఒక రేంజ్లో ఉంది, మంచిగా ఫుడ్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ వైట్ టైగర్ దగ్గరికి అయితే వచ్చాం. వైట్ 65 కిలోస్ నుంచి 306 కిలోస్ వెయిట్ అయితే పెరుగుతుంది. చూడండి మొత్తం 2 ఉన్నాయి వైట్ టైగర్స్. అక్కడ ఒకటి కూర్చొని ఉంది. బాగా హెల్తీగా ఉన్నాయి 2. అబ్బా తిండిలో ఏం చేస్తారంటే మొత్తం పెట్టి చెక్ చేస్తాం. తిరుపతిలో వైట్ టైగర్స్ ఉన్నాయి కదా, సో తిరుపతిలో వైట్ టైగర్ కొంచెం హెవీ సైజు ఉన్నాయి. ఇక్కడ 2 కూడా మీడియం సైజు ఉన్నాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, జూ పార్క్ వీడియోలో, తిరుపతి జూ పార్క్ వీడియోలో. సో వైట్ టైగర్స్ అనేటివి అవేమీ సపరేట్గా ఉండవు. వాటి జన్యు లోపాల కారణం వల్ల మ్యూటేషన్ అంటారు, జెనరిక్ మ్యూటేషన్. సో జెనరిక్ మ్యూటేషన్ రీజన్ వల్ల అది మెలనిన్ అనేటువంటి హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల దానికి పైన ఉన్నటువంటి ఫర్ అంతా కూడా వైట్ అయిపోద్ది. సో ఆ కారణంగా టైగర్ అనేది వైట్ టైగర్గా మారిపోద్ది. అది ఫాక్స్ ఉంది అక్కడ, అన్నీ కూడా ఫాక్స్లు, నక్కలు. వైట్ టైగర్ అయితే అసలు ఎంత దగ్గర ఉంది. ఓ మై గాడ్, ఫోటో పోజిస్తుంది. ఇదిగో అక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకో వైట్ టైగర్. అర్రే బాబా వా, పెద్ద పులి చూడండి అసలు ఓపెన్ గా ఉంది. ఇక్కడ బెంగాల్ టైగర్ పెద్ద పులి. సో నడుచుకుంటూ వెళ్తుంది చూడండి బెంగాల్ టైగర్. అమ్మా ఎంత సైజు ఉంది తెలుసా, అది బిగ్ బుల్. పంజా రూపేష్ అలా అది కానీ ఇది పట్టుకుందనుకో పిక్క దాని నోట్లోకి వెళ్ళి కాయ కచోడి చెప్పుకోవడానికి ఏమి ఉండదు, ఏమీ లేదు. పట్టుకొని అయితే పోతుంది. ఇక్కడ ఉంది చూడండి, అదిగో ఒక ఫ్యాక్ట్ చెప్పినా నేను, తిరుపతి జూ పార్క్లో కంటే ఇక్కడ టైగర్ని నేను క్లియర్గా చూసాను. ఎందుకంటే తిరుపతి జూ పార్క్లో మొత్తం ఎన్క్లోజర్ ఉంది, దానికి ఫుల్గా నెట్ ఉంది. సో విజిబిలిటీ అనేది ఆ గ్రిల్ మధ్యలో నుంచి చూడాల్సి వస్తుంది. సో సేఫ్టీ కోసం పెట్టారు అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం పెద్ద ఎన్క్లోజర్ ఉంది, తీసేశారు ఆ గ్రిల్. సో డైరెక్ట్గా చూడవచ్చు మనం. సో క్లియర్గా చాలా బాగా చూసాం. క్యాట్స్ జనరల్గా చిరుతపులులు కానీ, లెపార్డ్స్ కానీ, టైగర్స్ కానీ ఏంటంటే బేసిక్గా కొంచెం షై నేచర్ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ అనమాట అవి. అంటే జనాల్ని చూడడానికి లేదా కనిపించడానికి సో కొంచెం వాటికి షై ఫీలింగ్ ఉంటుంది. బ్యాటరీ హాల్ట్. సో ఇట్లా బ్యాటరీ వెహికల్స్ అనేవి వచ్చి ఆగుంటాయి, మనం బోర్డ్ అవ్వటమే. నెక్స్ట్ ఇంకో ఎన్క్లోజర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదంతా కూడా మొత్తం డియర్స్. ఇక్కడ ఇది వైట్ పీకాక్ పింఛం ఓపెన్ చేసింది. బాబా ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ వైట్ పీకాక్ పింఛం అలా ఓపెన్ చేసి ఉంచడం. గాడ్స్ క్రియేషన్. ఒక ఏంజల్లా ఉంది అది ఆ నెమలి. ఆ పింఛం ఓపెన్ చేసేసరికి నిజంగానే చాలా అందంగా ఉంది నెమలి. ఇదిగోండి ఇక్కడ ఈము ఉంది, ఈము. ఇక్కడ స్పాటెడ్ డియర్, చుక్కల జింక. భూమి మీద మన ప్లానెట్ పైన నివసించేటువంటి అతి భారీ పక్షుల్లో సో
భారీ పక్షులు వేరు, అతి భారీ పక్షులు వేరు. భారీ పక్షుల్లో ఈము అండ్ ఆస్ట్రిచ్ రెండు ఉంటాయి. సో అది వచ్చేసి ఈము. తెలుగులో ఏమంటారు చెప్పండి దాన్ని? నిప్పు కోడి. ఎన్క్లోజర్ చూడండి డియర్స్కి అలాగే ఈమూస్కి ఎంత పెద్ద ఎన్క్లోజర్ ఉందో. ఆల్మోస్ట్ అలా ఒక క్రికెట్ గ్రౌండ్ ఉన్నంత ఉంది ఇది. అంతే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఎలిఫెంట్స్ సఫారీ ఉందంట, చూద్దాం. మొత్తం 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒకటి నిల్చోంది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, 3 ఎలిఫెంట్స్. ఇవి 3 కూడా ఏషియన్ ఎలిఫెంట్స్. ఇది నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎలిఫెంట్ ఎక్కడ కనపడినా నేను ఆగి చూస్తాను ఉండిపోతా. ఈవెన్ సఫారీస్కి వెళ్తాను కదా, సఫారీస్ కూడా నేను పులి కంటే ఫస్ట్ ఎలిఫెంట్ కనపడాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎలిఫెంట్ అనేది చాలా అట్రాక్టివ్ యానిమల్. ఆ తర్వాత వైల్డ్ ఇది ఉంది కదా, ఆఫ్రికా వైల్డ్ ఎలిఫెంట్, అది భూమి మీద నివసించేటువంటి లార్జెస్ట్ యానిమల్ అనమాట ఇప్పుడు యాజ్ ఆఫ్ ఈ ఎరాకి. సో అది అండ్ ఏషియన్ ఎలిఫెంట్కి ఆ తర్వాత ఆఫ్రికన్ ఎలిఫెంట్కి డిఫరెన్స్ కూడా చాలా ఉంటాయి. సో అందులో ఒకటి పర్ డే వచ్చేసి 190 లీటర్స్ వరకు నీళ్ళు తాగుతుంది. ఇది ఆఫ్రికన్ ఎలిఫెంట్. సో ఏషియన్ ఎలిఫెంట్ వచ్చేసి 200 లీటర్స్ తాగుతుంది. మరి అదేంటి అంటే ఆఫ్రికా అవి ఫారెస్ట్లలో వాటర్ తక్కువ ఉంటాయి కదా, సో దీనికి అలవాటు పడి ఉంటుంది. మనకు వాటర్ అనేది సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి అడవుల్లో. సో మన ఇక్కడ ఉన్నటువంటి ఎలిఫెంట్స్ వాటర్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. అది అలా గడ్డితో విసురుకుంటుంది కదా, దానికి మస్కిటోస్ అవి ఉంటాయి అన్నమాట. సో మస్కిటోస్ అవి వాలకుండా ఉండటం కోసం గడ్డితో కొట్టుకుంటుంది అది. సఫారీ ఎలిఫెంట్స్ చూసాక ఇది ఉంది చూడండి, సఫారీ అనమాట. సో లైన్ సఫారీ, టైగర్ సఫారీ, తర్వాత బేర్ సఫారీ, బైసన్ సఫారీ అండ్ మొత్తం ఈ సఫారీస్ అన్నీ కలుపుకొని సో అడిషనల్గా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఏసీకి అయితే 150 రూపీస్ పర్ హెడ్ అండ్ నాన్ ఏసీకి అయితే కనుక 100 రూపీస్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎంట్రీ టికెట్ సపరేట్, బగ్గీకి సపరేట్, సఫారీ వెళ్ళాలనుకుంటే సఫారీకి మళ్ళీ సపరేట్. ఇది కాకుండా మళ్ళీ ఇంకొకటి ఉందన్నమాట, ట్రామ్ రైడ్. సో ఆ ట్రామ్ రైడ్కి మళ్ళీ సపరేట్. సో అది ట్రామ్ రైడ్ అంటే మొత్తం 20 మినిట్స్ ఈ జూ పార్క్ మొత్తం అంతా కూడా ట్రామ్లో కూర్చోబెట్టి తిప్పుతారంట. సో మనం తీసుకుంది బగ్గీది. వాటర్ బాటిల్ కనుక్కుంటే ఇట్లాంటి డ్రింకింగ్ వాటర్ ఇవి ఉన్నాయి. సో ట్యాంకులు ఇక్కడ పట్టుకోవచ్చు. సఫారీకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఏసీ అనుకోండి ఇట్లాంటి టెంపో ట్రావెలర్లో తీసుకెళ్తారు. నాన్ ఏసీ అనుకోండి అక్కడ ఫ్రంట్ సైడ్ క్యాంటర్స్ ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఆ క్యాంటర్స్లో తీసుకెళ్తారు. దీని లోపల నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి ఎలిఫెంట్స్ ఇప్పుడు 3. మా వాళ్ళు జంతువులు బాగా కనిపించాలని నాన్ ఏసీ తీసుకున్నాడు. టికెట్ బుక్ చేసిన ప్రతిసారి, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసిన ప్రతిసారి మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది అన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసిన తర్వాతనే బగ్గీ కానీ లేకపోతే కనుక ఇట్లా సఫారీ కానీ అలో చేస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవ్వట్లేదు, ట్రై చేసాము. సో ఎవరైనా ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే కనుక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి ముందుగా, ఎందుకైనా మంచిది. మా వాళ్ళు నాకు అబద్ధం చెప్పారంట, అది స్క్రీన్ షాట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఉన్నాయి కదా ఇవి వెదురు తడికలతోటి పందిరిలాగా చేస్తున్నారు అనమాట. ఈ ఎండకి కొంచెం కంట్రోల్ అవుతుంది, చల్లగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇదిగోండి క్యాంటర్ వచ్చిందబ్బా మన క్యాంటర్. లైన్ ప్రకారం ఎక్కి దాంట్లో కూర్చోవాలి. పంపించి నన్ను చూడంగానే ముందు సీట్ ఇచ్చుకున్నాడు. సైజు మ్యాటర్ ఏమో వెనకాల పంపిస్తే 2 సీట్లు ఆక్యుపై చేస్తాడు. కాదబ్బా, వాడు ఐడెంటిఫై చేసి యూట్యూబర్ అని ఐడెంటిఫై చేశాడు నేను, అందుకే నీకు ఆ సీట్ ఇచ్చాడు. భయ నీ సీట్ చాలా బాగుంది, పుష్ బ్యాక్ ఫెసిలిటీ, పుష్ బ్యాక్ ఫెసిలిటీ ఉంది దానికి. స్టార్ట్ అవుతుంది ఒక 2 నిమిషాల్లో. ఎక్కేసాడు పైలట్. ఇదిగో మాకు వచ్చిన పైలట్ కెప్టెన్. స్టార్ట్. భయ్యా ఇండియన్ టాయిలెట్ బాగా అలవాటు ఉంటుంది భయ్యా నీకు. బాటలు కూడా సెట్ అయింది భయ్య.
బాటలు కూడా భలే సెట్ అవుతుంది. అలా ఉన్నాయి. సో స్టార్ట్ అయిపోయిందండి, రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సఫారీకి ఫస్ట్ సఫారీకి వెళ్తున్నాము. ఇక్కడ గేట్ చూడాలి. ఇది ఎందుకు ఉంటుందంటే అండి, ఇన్ కేస్ ఇక్కడ వైల్డ్ యానిమల్స్ టైగర్స్ కానీ అవన్నీ కూడా ఓపెన్లో తిరుగుతుంటాయంట, మనం లోపల ఉంటాం. ఇక్కడ లైన్ ఓపెన్లో ఉందంట, సౌండ్ చేయకుండా చూడాలంటున్నాడు. లైన్ ఓపెన్ గా ఇదిగోండి లైన్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి లైన్ ఓపెన్ గా కూర్చోండి. ఎంత ఫ్రీగా ఓపెన్, ఎంత ఫ్రీగా కూర్చోండి ఫీమేల్ లైన్ అది, ఫీమేల్. సో మేల్కి వచ్చేసి హెయిర్ ఉంటుంది అనమాట, ఫీమేల్కి హెయిర్ ఉండదు. ఇక్కడ ఉంది ఫీమేల్ లైన్ అది. మన తిరుపతి సఫారీలో కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ లోపల ఇంకొన్ని లైన్స్ ఉన్నాయి. అండ్ లైన్ ఇదిగోండి, ఇది వచ్చేసి మేల్ లైన్. ఇదేంటి, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇది వచ్చేసి మెయిల్ లైన్, ఇది వచ్చేసి మేల్ లైన్. ఇది చాలా అంటే చాలా లైన్స్ 6-7 ఉన్నాయి మొత్తం. కూడా లైన్స్ ఎన్క్లోజర్ ఇది. ఇక్కడంతా ఇట్లాంటి క్యాంటర్ వీటిపైన అవి అటాక్స్ చేస్తాయంట, లైన్స్ అట్లాంటివన్నీ వచ్చి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్కి ఇంకొంచెం అగ్రెసివ్గా తయారవుతాయంట అవి. అంటే వేట దొరక్క ఎవరైనా సరే డిస్టర్బ్ చేస్తే మాత్రం అవి వచ్చి అటాక్ చేస్తాయంట. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. भैया नेक्स्ट कहाँ जा रहे हैं? ये पूरा भी लाइन का ही है, पूरा भी लाइन का. ब्लैक वाटर. चलो भाई చూడండి लाइन आ रहा क्या? देखो हिरन भाग रहा. पीछे से लाइन आ रहा है क्या? आप देख लो, मिरर से देख लो ना. జింకలు, నెమళ్ళు, అలాగే సింహాలు మొత్తం కలిసి ఉన్నాయంట ఇక్కడ. ఇవ్వండి జింకలు. రోడ్డు మీద ఉన్నాయి చూడండి. స్పాటెడ్ డియర్, చుక్కల దుప్పి. ఇదంతా కూడా లైన్ ఎన్క్లోజరే అంట, మొత్తం లైన్ ఎన్క్లోజర్లోనే ఉన్నామంట మనం. ఈ చెట్ల కింద ఎక్కడైనా సరే లైన్ కనిపించచ్చు, ఇక్కడ తిరుగుతుంది అని చెప్తున్నాడు. ఓ వాటర్. నెక్స్ట్ ఇంకా టైగర్ ఎన్క్లోజర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి ఇక్కడ పడుకుంది. ఈ ఎండకి ఏంటంటే అండి అవి ఇంకొకటి అగ్రెసివ్ ఉంటాయి. బ్రో బ్రో బాస్ బ్రో లోపల పెట్టండి. బా 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 బా. ब्रो नाम क्या? ब्रो हाँ? ब्रो ब्रो ध्रुव. ధ్రువ్. ध्रुव. దాని పేరు ధ్రువ్ అంట. ध्रुव. ఇక్కడ నా జీవితంలో టైగర్ని అసలు ఇంత క్లోజ్గా చూడలేదు నేను. జస్ట్ 6 feet డిస్టెన్స్ నుంచి, కేవలం 6 feet. అసలు ఐ నెవర్ ఫర్గెట్ దిస్ డే. ఇంత క్లోజ్ అండి, ఇంత క్లోజ్. 6 feet కూడా లేదు, ఇంకా తక్కువ. 6 feet కూడా లేదు.
చూడండి ఇక్కడ జింకలు, ఇక్కడ జింకలు ఉన్నాయి కదా, జింకల్ని అప్పుడప్పుడు ఆ పులులు అవి వేటాడే అవకాశం కూడా ఉందంట. అది న్యాచురల్ సహజ ధర్మం కదా. నెక్స్ట్ వచ్చి ఎలుగుబంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. బేర్ అమ్మో ఇది ఏకదమ్ స్లీప్ ఉంది. ఓ అమ్మో ఎంత డౌన్ ఉంది బాబు. ఇక్కడ నుంచి చార్మినార్ కనిపిస్తుంది అక్కడ, బట్ కెమెరాలు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, చార్మినార్ కనిపిస్తుంది. మొత్తం శాండ్ డెజర్ట్ లో ల్యాండ్ క్రూజర్ తోలుతున్నాం దాన్ని. బంటే బంటే ఎదుగో బంటే 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 చూడు, చిన్నది అది యాక్చువల్లీ, చాలా కొంచెం తిరుగుతుంది చూడండి. ఇట్లా చూడండి బంటే చూడండి, ఇక్కడ ఎలగ బంటు ఇట్లా ఆటో తిరుగుతుంది చూడండి. అసలు డాన్స్ వేస్తుంది, డాన్స్ బేబీ డాన్స్. అది అది అక్కడ యోగా చేస్తుంది ఒకటి, యోగా ఒక కాలు పైకెత్తి యోగా చేస్తుంది అది. అదేమో డాన్స్ వేస్తుంది, ఇదేమో యోగా పడుతున్నది. అది కానీ దానికి దొరికితే మాత్రం కాయ కచోడి. ఇదేమో డాన్స్ వేస్తుంది వచ్చేసి నీల్గాయ్, నీల్గాయ్ నీల్గాయ్ నీల్గాయ్. జనరల్ గా ఇక్కడ గోడ పైకి అంతంత రాళ్ళు ఎలా పైకి ఎత్తారు అనేది కదా మీ డౌట్. ఇది మ్యాటర్. అదంతా కూడా సెట్టింగ్, తక్కువ వెయిట్ ఉంటుంది. ఐరన్ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్ని కలిపి చేస్తారు. బాహుబలి బైసన్ లెఫ్ట్ సైడ్ బాహుబలి బైసన్ అంటే ఇది కూర్చోను చూడండి. అది ఇది బాహుబలి బైసన్. ప్రస్తుతానికైతే సఫారీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే వేరే జోన్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇది బైసన్. ఎవరో కానీ ఆర్ట్ వర్క్ చాలా బాగా చేశారు, చూడడానికి ఒరిజినల్ లాగానే. అక్కడి నుంచి చూసి నేను నిజంగానే ఇది నిలిచి ఉందేమో అనుకున్నా. కలరు టెక్స్ట్ అంతా చాలా బాగా చేశారు. ఇది మ్యాప్. ఇక్కడ కొన్ని రకాల సముద్ర బర్డ్స్ అంటే సీ బర్డ్స్ కొన్ని అక్కడ ఉన్నాయి చూడండి. కొన్ని ఫ్లెమింగోస్ అవి ఉన్నాయి. ఇది కొంగలు, సముద్ర కొంగలు మైగ్రేట్ అవుతా ఉంటాయి అన్నమాట. అవి మైగ్రేషన్ అంటే ఏంటంటే వలస రావడం, ఒక దేశం నుంచి మనుగడ కోసం, అలాగే ఆహారాన్ని సంపాదించడం కోసం ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి జీపీఎస్ లేకుండా ఏం లేకుండా. ఇప్పుడంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్లు కానీ అట్లాంటివన్నీ మొత్తం అంతా జీపీఎస్ త్రూ నడుస్తాయి, కానీ వాటికి జీపీఎస్ కానీ ఏం అవసరం లేదు. యాజ్ యూజువల్గా ఒక ఫ్లైట్ ఎంత స్పీడ్తో అయితే ట్రావెల్ చేయగలదో ఇంచుమించు అంతే స్పీడ్ తోటి కొన్ని రోజుల్లోనే రాగలవు అవి. సో కొన్ని బర్డ్స్ ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ అని ఒక బర్డ్ ఉంటుంది, అది ప్రపంచంలోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ బర్డ్ అనమాట. దానికే ఆ పేరు తీసుకొని మారుతి వాళ్ళు స్విఫ్ట్ అని పేరు పెట్టారు ఆ కార్కి. చూడండి ఇది కూడా ఒక మైగ్రేషన్ బర్డ్. అక్కడ ఉంది చూడండి అసలు జీబ్రాస్. అది అవి అండర్ షెల్టర్లో ఉన్నాయి, నీళ్ళలో ఉన్నాయి, రెండు ఉన్నాయి. చూడండి ఇది వైట్ స్వాన్, హంస, తెల్ల హంస. ఎంత బాగుంది తెలుసా. ఇది ఇక్కడ ఉన్నాయి రెండు. భలే ఉంది ఇది. దాని కలరు టెక్స్చరు బో గాడ్స్ క్రియేషన్. మైథాలజీలో హంస సరస్వతీదేవి వాహనం అనమాట. హంస యాక్చువల్గా ఏంటంటే పాలు నీళ్లు కనుక మిక్స్ చేసి కనుక దానికి పెడితే అది పాలను మాత్రమే తాగి నీళ్ళను వదిలేస్తుందంట. సో భలే ఉంది కదా అది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, రైనో ఫుడ్ కోర్ట్ అని. సో లైట్గా ఏమన్నా తిన్నాం. అంటే ఈమోది
ఇది చేశారు, ఆర్ట్ చేశారు. అసలు ఎంత బాగుంది తెలుసా, రియలిస్టిక్గా ఉంది మొత్తం అసలు. బాబా ఉంది కదా ఆస్ట్రిచ్ లోపల ఉంది అది, దాని ఎన్క్లోజర్లో. అంటే ఏంటంటే తెలుగులో ఉష్ణ పక్షి అని పిలుస్తారు. చెప్పాను కదా ఆల్రెడీ. సో మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, భూమి మీద నివసించేటువంటి అతి భారీ పక్షుల్లో అది కూడా ఒకటి. ఇదంతా కూడా దాని ఎన్క్లోజర్. ఫుడ్ కోర్ట్ లోపలికి వెళ్ళాను కానీ అంతా మొత్తం నాన్ వెజ్ ఇదిగా ఉంది. సో ఈ ఎండకి ఏం తింటాం అసలు నాన్ వెజ్, అందుకనే స్కిప్ చేసేసాను. సో ఏదైనా లైట్గా ఏదైనా చిన్న స్నాక్ ఐటమ్ లాంటిది ఏదైనా తినేసి బయటికి వెళ్ళిపోయి ఎక్కడన్నా బిర్యానీ తిన్నాం. హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తినకపోతే ఎట్లా. సో ఇంకొక మ్యాక్సిమం ఇంకొంచెం ముందు చూసేది అయ్యాక చూద్దాం. ఇక్కడ సఫారీస్ కాకుండా బయట కూడా కొన్ని లయన్స్, టైగర్స్ అట్లాంటివి పెట్టారనమాట. సో ఆల్రెడీ నేను మీకు వైట్ టైగర్ అవి చూపించాను కదా స్టార్టింగ్లో. కానీ ఇక్కడ కొన్ని లైన్స్ అవి మళ్ళీ మా ఓపెన్ ఎన్క్లోజర్లో పెట్టారనమాట. సో అంత మంచిగా చూశాక మళ్ళీ లైన్స్ అవి చూపించడం ఏం బాగోదు కదా. ఎవరైనా ఎక్కువ టైం ఉంటే కనుక వెళ్ళి చూడండి. మనం మిగతా చూద్దాం నెక్స్ట్. చూడండి కొండగుర్ర 4 హార్న్డ్ యాంటలోప్. మన ఫ్రెండ్స్లో ఎవడైనా సరే ఎంత చెప్పినా ఆడికి ఎక్కకపోతే మనం యూజ్ చేసే పదం అది కొండగుర్రె. నేను చాలా రోజులైంది, అచ్చ తెలుగు పదం అది. మళ్ళీ బగ్గీ దగ్గరికి అయితే వస్తున్నాం. అది మామూలుగా చెట్లతోటే జిరాఫీలు, స్వాన్స్, ఈగలు అట్లాంటివన్నీ చేశారు. ఇంకోండి ట్రామ్ రైడ్ అని చెప్పాను కదా, అది ట్రామ్. భలే ఉందప్పా ట్రైన్ ఇది. గ్రేట్ థింగ్ ఏంటంటే చెట్లు చాలా వరకు అసలు మొత్తం అంతా కూడా ఆకులు ఎండిపోకుండా గ్రీనరీగా, సో షెల్టర్, నీడ అది బాగుంది యానిమల్స్కి. అండ్ జూ పార్క్ కూడా లోపల కొంచెం చల్లగానే ఉంది టు బి ఫ్రాంక్. ముందుకెళ్తే మనకిష్టమైన టాపిక్ స్నేక్స్, రెప్టైల్స్ చూసుకొని క్రొకడైల్స్ ఉన్నాయంట, అవి కూడా చూద్దాం. ఎక్కడికి వెళ్ళినా ఏ జూ పార్క్కి వెళ్ళినా ఫస్ట్ నేను వెతికేది స్నేక్. సో స్నేక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. పాములంటే నాకు ఎందుకో తెలియదు ఒక ఇది. ఇదిగోండి స్నేక్స్, రెప్టైల్స్, క్రొకడైల్స్. మొసలి బొమ్మని యాజ్ ఇట్ ఈజ్ రియలిస్టిక్గా ఉంది అది, కలరు, టెక్స్చర్ అంతా. దాని పేరు వచ్చేసి గరియల్. గరియల్ అంటే ఏంటంటే ఫ్రంట్ సైడ్ దాని మూతి ఉంటుంది కదా, మూతి చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, 1, 2, 3 మొత్తం 5, 6 దాకా ఉన్నట్టున్నాయి. ఇవంతా మొత్తం అవే. కాలు పెడితే మాత్రం ఇంకా అసలు ఇక్కడే ఉంది ఇది, నేను గమనించలేదు. చూడండి అసలు ఇది ఇక్కడే. ఇదిగోండి అక్కడ కదులుతున్నది, అది చూడండి. అది దేన్నో పట్టుకుంది అబ్బా, చేపను దేన్నో పట్టుకుంది. ఇక్కడ తోక ఇంకోటి కనిపిస్తుంది, ఇక్కడ ఇంకొకటి ఉంది. చూడండి. ఇప్పుడు మన ఫేవరెట్ టాపిక్ స్నేక్స్. తో ఎంత డెప్త్కి వెళ్ళినా ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాను పాముల గురించి. చూద్దాం. ఇది రెప్టైల్ హౌస్. అంటే పాములు చూడాలనుకుంటే మళ్ళీ మనం అడిషనల్గా 30 రూపీస్ పే చేయాలి. జూ పార్క్ కామన్ ఎంట్రీ ఫీజులో ఇది ఇంక్లూడెడ్ కాదనమాట. అక్కడ క్యూ లైన్లో తీసుకోవచ్చు, లేకపోతే కనుక అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. గూగుల్ లెన్స్లో ఆ స్కానర్ ఓపెన్ చేసుకొని ఒక లింక్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి అయినా మనం టికెట్స్ అయితే బై చేయొచ్చు. చిల్డ్రన్స్కి అయితే కనుక 10 రూపీస్, అడల్ట్స్కి అయితే 30 రూపీస్. అన్నిటికీ ఒకటే టికెట్ పెట్టేస్తుంటే బాగుండేది, బట్ కొన్ని వాటికి మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు సఫారీ కంటే ఓకే అది వర్త్. మళ్ళీ రెప్టైల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాట్ అట్లాంటి, ఔల్స్ అట్లాంటివి, హనీ బజ్జర్ అట్లాంటివి చూడాలంటే మళ్ళీ వాటికి ఎక్స్ట్రా పే చేయాలి. సో అది మీకు దానికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆన్లైన్లో చేసుకుంటే ఇట్లాంటి క్యూస్ అది స్కిప్ చేసేయచ్చు ఈజీగా. ఇవి ఇండియాలో రెగ్యులర్గా కనిపించేటువంటి పాములు. సో కింగ్ కోబ్రా, స్పెక్టాక్యులర్ కోబ్రా, ఆ తర్వాత కామన్ క్రేట్, రసెల్ వైపర్, సాస్కెల్ వైపర్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇండియాలో కనిపించేటువంటి పాములు. చూడండి అక్కడ పడుకోండి, చూడండి కొండ చిలువ.
చూడండి అది కామన్ గ్రీన్ ఇగువానా, ఆ చెట్టు పైన ఉంది చూడండి. బల్లి జాతికి చెందింది అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే డైనోసార్ లెక్క. రెటిక్యులేటెడ్ పైథాన్ ఇక్కడ అక్కడ. బాల్ పైథాన్ పిల్ల, ఇది చిన్న పిల్ల ఇక్కడ పడుకొని ఉంది. అక్కడ పాము పడుకొని ఉంది కానీ దాని పేరు వెదురు పింజర పాము, కామన్ బ్యాంబూ పిట్ వైపర్. లోపల ఉంది ఇక్కడ, ఆ గూడులో పడుకొని ఉంది. గూడ్లో చూడండి అసలు అవి అది మొత్తం పాకుతో వెళ్ళింది కదా. నివసించేటువంటి మోస్ట్ డెడ్లియెస్ట్ వెనమస్ స్నేక్ ఏదైనా ఉంది అంటే రసల్ వైపర్, రక్తపింజరం. మ్యాక్సిమం అది కరిస్తే దగ్గరలో కనుక హాస్పిటల్ లేకపోతే ఒక 1 to 1.5 hours అవుట్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండియన్ కోబ్రా. నా ఫేవరెట్ స్నేక్ కింగ్ కోబ్రా. యాక్చువల్గా ఇది చాలా వరకు ఎవరిని అంత త్వరగా కాటేయదు, దానికి చాలా డిస్టర్బెన్స్ జరిగితే తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం ఎఫెక్ట్ కానీ లేకపోతే హర్ట్ అవుతాయి కానీ తప్ప అది కాటేయదు అనమాట. సో అంత ఇది, కానీ వన్స్ కాటేసిందంటే మాత్రం అవుట్. అది పడుకొని ఉంటేనే ఆల్మోస్ట్ ఒక 8 feet ఉంటుంది, ఈజీగా 8 feet ఉంటుంది. అది కూడా చాలా చిన్న పాము. కార్న్ స్నేక్ అంట, హ్యాపీగా అది ఆ కొండలో పడుకొని ఉంది, అది చల్లగా. వాటర్ స్నేక్ అక్కడ. రాటిల్ స్నేక్ జర్రిపోతూ. ఏ 2 లవర్స్ అయ్యి లోపలికి వెళ్తున్నాయి ఇంక 2. నువ్వు వచ్చే వెనక్కి వెళ్ళకూడదు అట్లా. వచ్చాయి వెరీ గుడ్. వచ్చాయి కుండీలో పడుకోంది చూడండి, రసల్ శాండ్ బోవా. అది ఆడ పడుకోంది ఆ కుండీలో. పావులు అయితే చూసాం కదా, పావుల్లో మోస్ట్ ఫేవరెట్ స్నేక్ కింగ్ కోబ్రా. నాగార్జున సాగర్ రేసర్ అంట, ఏంది? నాగార్జున సాగర్ రేసర్ అంటే ఇది నాగార్జున సాగర్లోనే రేస్ చేస్తుందా అంటే మరి తెలియదు. ఏంది బ్రో? ఓ పాము మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నది, దొరికితే చించి ఆరేస్తుంది చూడండి. బట్ ఇది రేసరా కాదు. కోడే నాకు ఇక్కడ ఉంది చూడండి, ఆ చెట్లో పడుకొని ఉన్నాయి, 3-4 ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఈ పేర్లన్నీ ఉన్నాయి, అసలు నేను చదవలేను వాటిని. చాలా ఉన్నాయి, ఏదో చెడుగుడు అంట. చిన్న పావులు, అన్ని చిన్న పావులు, చాలా అరుదైన స్నేక్స్. కనిపించట్లేదు అవి ఎక్కడ లోపల ఉన్నాయి. తయారు చేస్తున్నావు భయ్యా, పండిస్తున్నావా పొలంలో? ఏం చేస్తున్నావురా? ఏరా నీకు వచ్చింది? తప్పురా రే, తప్పురా వద్దురా రా. కానివ్వండి. బో భలే ఉన్నది. తర్వాత తాబేలు దో అక్కడ. ఇది పాములు, ఉడుములు, బల్లులు అన్నీ. తేళ్ళు ఉంటాయి. ఇంకా తేళ్ళు కనిపించలేదబ్బా, తేళ్ళు కనిపించలేదు. మరి బ్యాంకాక్లో ఉంటాయి. పోదాం మరి, బ్యాంకాక్ పోదాం, తేళ్ళు బ్యాంకాక్ పోదాం. ఏమి ఎండ కాస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి బండి నడిపిస్తుంటే. ఇది సూర్యారావు చించి ఆరేస్తున్నాడు అసలు. నిశాచర జంతువులు అంటే గబ్బిలాలు అట్లాంటివి దీని లోపల ఉంటాయి. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ పే చేయాలి. ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అయిపోయింది. సో కొన్ని నేనే వాంటెడ్లు చూపించలేదు, ఎందుకంటే రిపీట్ అవుతాయని.
ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ అనేది హ్యాండ్లో ఉంటే కనుక చూడడానికి చాలా బాగుంటుంది, అంటే 4 నుంచి 5 గంటలు. సో నాకున్న టైమే చాలా తక్కువ టైం, ఫ్యూ అవర్స్ అంతే. అన్నీ తిరుగుతా కూర్చుంటే ఇంకా 2 ప్లాన్స్ ఉన్నాయి, అవి చేయలేను. సో ఇంకా 2 ప్లేసులకు వెళ్ళాలి, టైం సరిపోదు కాబట్టి ఇది. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి. అండ్ టిప్ వచ్చేసి వీకెండ్స్లో అవాయిడ్ చేయండి, వీక్ డేస్లోనే రండి, అంటే వర్కింగ్ డేస్లోనే రండి. మండే టు థర్స్డే ఎప్పుడైనా. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటున్నారు. క్యూ లైన్లో ఉండడం కంటే మీరు యాక్చువల్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడమే చాలా బెటర్, ఈజీ కూడా. సో ట్రై టు బుక్ ఇన్ ఆన్లైన్. అది ఇంకేదైనా నేను విషయం కనుక మర్చిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఈ ఎండలో ఇంత ఎక్స్ప్లోర్ చేయడం కూడా అసలు గ్రేట్ థింగ్ తెలుసా, కాలిపోతుంది. అది సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Thank you so much. Love you all. Bye bye.